श्रीमते रामानुजाय नमः। श्रीमते महादेशिकाय नमः. அஸ்மத்குருப்யோ நமः. தேவப்பெருமாள் 6 வார்த்தைகள், స్వామి వరదరాజ స్వామి కూడా 6 మాటల్లో లాస్ట్. దీని ముందు వరకు స్వామివారు సిద్ధాంతాన్ని చెప్తూనే ఉన్నారు. శ్రీ వైష్ణవ సిద్ధాంతం అంటే ఏంటి, ఎలా ఉన్నది, విశిష్టాద్వైత సిద్ధాంతం ఏంటి, వేద మార్గం ఏంటి చెప్తూనే ఉన్నారు. ఈ లాస్ట్ మాటల్లో స్వామి రామానుజ వారికి ఇది లాస్ట్ మాట ఇస్ డైరెక్ట్ ఆన్సర్ టు రామానుజ. ఏంటంటే పూర్ణాచార్య పదాశ్రుత అంటే రామానుజరికి ఒక డౌట్ వచ్చింది, ఎవరు నేను ఆచార్యులా తీసుకోవాలి, ఎవరి దగ్గర నేను సమాచారం చేసుకోవాలి, ఎవరిని ఆచార్య చేసుకోవాలంటే పూర్ణాచార్య సమాశ్రిత. పూర్ణాచార్య అంటే పెరియ నంబి. శ్రీరంగంలో మార్గశీర్ష మాస జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారు పెరియ నంబి. వాక్య గురు పరంపరలో రామానుజరికి ప్రథమాచార్యుడిగా ఉండి రామానుజకి పంచ సంస్కారం పెట్టి తిరుమంత్రం ద్వయం తిరుమశ్లోకం మంత్ర ఉపదేశం చేసి ద్వయంతో అర్థ అనుసంధానంతో స్వామివారు ఈ రామానుజరికి ఉపదేశం చేస్తారు. ఆ పూర్ణాచార్యం చెప్పిన శ్రీ పెరియ నంబిగల్ పూర్ణాచార్య స్వామివారి దగ్గర నువ్వు సమాశ్రయం చేసుకో, ఆయన పాదారవిందమేకి చరణం. ఇది స్వామివారి వరదరాజ స్వామివారు చెప్పిన 6 మాటల్లో లాస్ట్ మాటలు. అహమేవ పరం తత్వం దర్శనం భేదయేవ చ ఉపాయేషు ప్రపత్తి స్యాత్ అంతిమ స్మృతి వర్జనం దేహావసానే ముక్తి స్యాత్ పూర్ణాచార్య పదాశ్రిత. ఇదన్నీ ఈ శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సిద్ధాంతంలో అడిప్పడ, అంటే ఇదా బేసిక్ ఆఫ్ శ్రీ వైష్ణవ. ఇదన్నీ స్వామివారు మన కోసం తిరుక్కచ్చినంబిగల దగ్గర స్వామివారు అదే ప్రత్యక్షగా స్వామి వరదరాజ స్వామివారే చెప్పిన మాటలు. శ్రీమతే రామానుజాయ నమః.